చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మామూలుగా మనం మంచి చేసే పదార్థాలు అని తీసుకుని అవి నిజానికి మంచి చేయకపోగా హాని చేస్తున్నాయని తెలుసుకుంటే అది చాలా పెద్ద బిట్రేయల్. మీరు అంత ఎమోషనల్ అవ్వడం చాలా మందికి అర్థం కాలేదు. ఇది కంప్లీట్ గా ఇప్పుడు సమస్య తొలగిపోయింది అనుకోవచ్చా? ఒక్క ప్యాకెట్ కూడా ఉంచుటానికి వీలు లేకుండా చూసుకోవాలి. ఏ షాప్కి వెళ్ళినా కూడా నేను యాంటీబయాటిక్స్ ఇస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇచ్చేస్తారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తేనే మనం యాంటీబయాటిక్ వాడతాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వాళ్ళ మీద ఈ పాలలో కలిపే పొళ్ళు కూడా వాటిలో అంత మాల్ట్, అంత ఎనర్జీ, సో అంత అవసరం ఏంటి? పిల్లల పళ్ళు పాడైపోతాయి. ఎప్పుడన్నా పిల్లలు సరిగా తింటలేదు అని డౌట్ వస్తే ఎందుకు తింటలేదు అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఐరన్ డెఫిషియన్సీయా, పొట్టలో పురుగులు ఉన్నాయా, నులి పురుగులు, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, నోట్లో పుండ్లాన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. పేరెంట్స్ ఓ కుక్కేసి టీవీలు చూపించి తినిపించేసి వాళ్ళకి ఆటిజం కేసులు పెరగడానికి కారణం ఆటిజం డెవలప్ అవ్వటానికి మనలో ఎగ్స్ ఫ్రీజింగ్ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇలాగా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ స్పర్మ్ నుంచి పుట్టిన బిడ్డల్లో మామూలు బిడ్డల్లో ఏమైనా తేడా ఉంటుందండి? అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఒక స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎయిడ్ లో ఎక్స్పర్ట్ అన్న విషయం నాకు తెలుసు. ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ ఫిట్స్ రాగానే చేతిలో తాళాలు పెట్టొద్దు దయచేసి. ఫిట్స్ వచ్చినప్పుడు వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం మంచి చేసే పదార్థాలు అని తీసుకుని అవి నిజానికి మంచి చేయకపోగా హాని చేస్తున్నాయని తెలుసుకుంటే అది చాలా పెద్ద బిట్రేయల్. అదే జరిగింది మన చిన్నపిల్లలకి మనం ఇచ్చే ORSL విషయంలో. దానిపై పోరాటం చేసి గెలిచిన డాక్టర్ శివరంజని సంతోష్ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడబోతున్నాం. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ ఆన్ ద గ్రేట్ ట్రెమెండస్ విక్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత ఎమోషనల్ అవ్వడం చాలా మందికి అర్థం కాలేదు. ఎంత మీరు పర్సనల్ గా తీసుకున్నారో అర్థమైంది దాని తర్వాత. సో ఇది కంప్లీట్ గా ఇప్పుడు సమస్య తొలగిపోయింది అనుకోవచ్చా శివరంజని గారు? అంటే ఇప్పుడు ఉన్న స్టాక్ క్లియరెన్స్ కోసం వాళ్ళు 1 వీక్ స్టే తెచ్చుకున్నారు కదా, ఆ 1 వీక్ కూడా అయిపోయింది. మన న్యాయంగా FSSAI ఇప్పుడు ఒక్క ప్యాకెట్ కూడా ఉంచటానికి వీలు లేకుండా చూసుకోవాలి. మన నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా లేదో. నిన్నటి వరకు అయితే షాప్కి నేను పంపిస్తే స్టిల్ ORSL ఇస్తున్నారు, రెబెలాన్స్విట్ ORS ఇస్తున్నారు. కామర్స్ ప్లాట్ఫామ్స్ లో అన్ని దొరుకుతున్నాయి. అండ్ ఈవెన్ ఇది ఫాస్ట్ అండ్ అప్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, ORS గానీ అది మార్కెట్ అవుతుంది ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో. అండ్ కొన్ని చోట్ల ఈ ఎలక్ట్రో రష్, ఎలక్ట్రో చాయిస్, జింకోవిట్ యాక్టివ్, హిమాలయ రీహైడ్రేట్ ఇలాంటివి ఇస్తున్నారు. ఇవి కూడా హై షుగర్ లిక్విడ్సే. సో మోషన్స్ ఉన్నప్పుడు కానీ, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కానీ తీసుకునే కాదు. సో గవర్నమెంట్ కి ఇంకా నేను ఐ పర్సిస్ట్ ఇన్ మై అపీల్ టు ద గవర్నమెంట్ దట్ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఏది అలౌ చేయొద్దు. ఎందుకంటే ఈ లేబుల్ మార్చినా కూడా అలౌ చేయొద్దు. ఇప్పుడు ఆ ఓన్ లైట్ గా క్యూ చేయొచ్చు వాళ్ళు, అంతే సింపుల్, ఒక చిన్న లైన్. ఓకే, అలా చేసి రావచ్చు. సో అసలు ఒక లా వచ్చేయాలి, WHO రికమెండెడ్ ఫార్ములా తప్ప ఇంకేవి ఉండకూడదు. కావాలంటే సూపర్ మార్కెట్లో అమ్ముకోండి. అండ్ సూపర్ మార్కెట్లో కూడా ORS అనే పేరు పెట్టి ఆర్ ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా ORS కానీ అలాగా కనపడేది కానీ లైక్ QRS, DRS ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు. అంటే ఇంకొక చాలా అలార్మింగ్ థింగ్ ఏంటంటేనండి, కేవలం డయేరియా వచ్చిన పిల్లలకు మాత్రమే కాదు, పిల్లలు స్పోర్ట్స్ ఆడొస్తారా గబగబా ఈ టెట్రా ప్యాకులు తీసి ఇచ్చేయడం అలవాటు అయిపోయింది. మరి అంతంత షుగర్ ఇవ్వద్దని ఒకవైపు చెప్తున్నాం కదా. ఒక ప్యాకెట్ లోనే 5 స్పూన్ షుగర్ ఇస్తే ఆ పిల్లాడు మరి మిగతా రోజంతా ఇంకేమి అంటే అయిపోయింది ఆ రోజు ఆ షుగర్. సో హౌ డు వి కంపేర్ ద బ్యాడ్నెస్ ఆఫ్ దిస్ టు కోక్ ఆర్ ఎనీ, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్, ఎనీ కార్బోనేటెడ్ అంటే బెవరేజ్? కోక్ అంటే ఇంకా టోటలీ షుగరే. యాక్చువల్లీ కోక్ కంటే ఇట్లోనే ఎక్కువ షుగర్ ఉంది అనుకుంటా. బట్ కోక్ లో ఏంటంటే ఇట్స్ కార్బోనేటెడ్. అవును, అదొకటి గ్యాస్. అందులో సోడియం, పొటాషియం ఇవేం పెద్ద ఉండవు, ఇందులో ఉంటాయి. సో ఆ రకంగా దే మే బి బెటర్ థింగ్స్, బట్ నాట్ ఫర్ ఎవ్రీడే కన్సంప్షన్. మొత్తానికి ఈ ప్రయత్నం తప్పకుండా ఐ థింక్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వచ్చింది సొసైటీకి. అలాగే మన FSSAI షేమ్ఫుల్ థింగ్, బట్ అంటే ఇలాంటివి చలామణి అయిపోతున్నాయని. రీసెంట్గానే కాఫ్ సిరప్, కోల్డ్ కాఫ్ సిరప్ తీసుకుని పిల్లలు మరణించిన సంఘటన కూడా మిమ్మల్ని కలిసివేసి ఉంటుంది. ఈ కాఫ్ సిరప్స్ విషయంలో కూడా ఇట్స్ అ బిగ్ రెడ్ అలామ్, మనకి రెడ్ ఫ్లాగ్. సో దాని గురించి ఏమంటారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో మమ్మల్ని సింగిల్ ఫార్ములేషన్ వాడండి, జనరిక్ మెడిసిన్స్ వాడండి అంటున్నారు. కరెక్ట్. అవును.
పర్మిషన్ ఇచ్చేదేమో మల్టిపుల్ మెడిసిన్స్ ఉన్న ఫార్ములేషన్స్ కి, ఆంబ్రాక్సాల్ ఒకటి, లివోసాల్బ్యూటమాల్ ఒకటి, ఇంకేదో ఉంటే ఒక 4-5 ఉన్నాటికి పర్మిషన్ ఇవ్వడం. అవును, కాంబినేషన్ అది వద్దు. 2 మీరు పర్మిషన్ డ్రాప్స్ కి ఇస్తున్నారు బట్ వాడొద్దు అంటున్నారు. డ్రాప్స్ వాడేది బేబీస్ కే కదా, అవునవునవును. పర్మిషన్ ఇవ్వద్దు. 3 క్వాలిటీ కంట్రోల్ స్ట్రాంగ్ గా ఉంచండి. ఎంత స్ట్రాంగ్ ఉంటే మేము జనరిక్ మెడిసిన్ రాయటానికి భయపడకూడదు డాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మంచి మెడిసిన్, నేను జనరిక్ మెడిసిన్ రాసి వాళ్ళ నాసిరకం అందించి బిడ్డ సిక్ అయితే మళ్ళా ప్రమాదం నాకే. అవును, అంతే కదా. ఓకే, సో క్వాలిటీ కంట్రోల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవును. సో అండ్ బాటిల్ మీద కూడా డోసేజెస్ ఓన్లీ పారాసెటమాల్ కే కాదు, వీటికి కూడా క్లియర్ గా ఇంత బరువుకి ఇంత అని క్లియర్ గా ఉండాలి. అండ్ ఈవెన్ బెటర్ అసలు ఓవర్ ద కౌంటర్ అలౌ చేయకపోతే బెస్ట్. ఇవాళ రోజునండి ఏ షాప్కి వెళ్ళినా కూడా నేను యాంటీబయాటిక్స్ ఇస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు లోపలికి మాట్లాడింది కూడా అదే. నేను చాలా అవేర్నెస్ ఉంటుంది నాకు చూపించే పేరెంట్స్ విషయంలో. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోద్ది. ఇప్పుడు వైరల్ అని మేము క్లియర్ గా డయాగ్నోస్ చేసాం, స్వాబ్ టెస్ట్ చేసాం, ఈ వైరస్ అని 5 days ఉండి తగ్గుద్ది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తేనే మనం యాంటీబయాటిక్ వాడతాం. టెస్టుల ద్వారా అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పిక్చర్ లేదు, బట్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మళ్ళీ వాళ్ళు యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే మాట్లాడొస్తున్నా ఎలా ఉందమ్మా అని. బట్ 99% నేను చూసేవాళ్ళు నేను ఓకే చేయకుండా యాంటీబయాటిక్ ఇవ్వరు. అది అంటే మీరు పర్సిస్టెంట్ గా ఉంటున్నారు కాబట్టి నేను చాలా గట్టిగా ఫాలో అప్ అవుతా, చాలా వాళ్ళకి అవేర్నెస్ తెస్తాను. సో చాలా తక్కువ నా సైడ్ నాకు చూపించే వాళ్ళు యాంటీబయాటిక్ అబ్యూస్ చేయటం చాలా చాలా తక్కువ. చాలా ఆహార పదార్థాలు కూడా చిన్నపిల్లలకి ఇచ్చే బేబీ ఫుడ్స్ కావచ్చు, ఫార్ములా ఫుడ్స్ కావచ్చు, వీటిలో కూడా అంటే అది ఎంతవరకు పోషకాలు ఉన్నాయి అందులో, ప్లస్ దానివల్ల ఏమన్నా న్యూట్రలైజ్ అవుతుందా, చెడు కూడా జరిగే ప్రమాదం ఉందా కొన్ని సందర్భాల్లో అని. తల్లిపాలకి పోటీ లేదు, అందులో డౌట్ లేదు కదా. కానీ కొంతమందికి ఇవ్వలేని పరిస్థితిలో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫార్ములాని. ఫార్ములాలో మొన్నటి వరకు కొంచెం ఈ సుక్రోజ్ ఇవి ఉన్నాయి, యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయని ఒక ఇష్యూ వచ్చింది. బట్ ఇప్పుడున్న ఫార్ములాలో నాకు తెలిసి యాడెడ్ షుగర్స్ మంచివి కానివి లేవు ఇప్పుడు వరకు. నేను ఈ మధ్య లేబుల్స్ తెప్పించుకుని చూశాను. కొన్ని చోట్ల యాడెడ్ షుగర్స్ లో ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అలా రాస్తున్నారు. వాటిని కూడా వీళ్ళు కొంతమంది అది రాంగ్ షుగర్స్ అని అపోహపడుతున్నారు. ఈ ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ ప్రీబయోటిక్స్ లా యాక్ట్ చేస్తాయి, అంటే గట్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే లో లాక్టోస్ ఫార్ములా అని ఉంది, అంటే లాక్టోజ్ ఎక్కువ ఉన్న ఫార్ములాలో ఉబ్బరం అది ఫేస్ అయ్యే బేబీకి ఇచ్చే ఫార్ములా. అందులో మరి వాళ్ళ క్యాలరీస్ మెయింటైన్ చేయటం కోసం వాటిలో మాల్టోడెక్స్ట్రిన్స్ ఆర్ కార్న్ సిరప్ వాడుతున్నారు, బట్ నాట్ ఫ్రక్టోస్ కార్న్ సిరప్. ఫ్రక్టోస్ కార్న్ సిరప్ మంచిది కాదు. సో కుదిరినంత వాళ్ళు కూడా మంచిగా చేయటానికి ట్రై చేస్తున్నారు. బట్ తల్లిపాలు ఎస్టాబ్లిష్ చేయటానికి మనం బాగా బిగినింగ్ లో బాగా సపోర్ట్ చేయాలి. నాకు చూపించే తల్లిదండ్రుల్లో తల్లిపాలు ఆల్మోస్ట్ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఐ కెన్ సే 95%. అండ్ 2 years వరకు కంటిన్యూ చేసే వాళ్ళు ఈజీగా 80 to 90% ఉంటారు. సో మనం బాగా సపోర్ట్ చేస్తే మనకి ఈ ఫార్ములా అవసరం పడదు, బట్ అవసరం పడిన వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం కూడా ఇంపార్టెంట్. సో డబ్బా చూసుకుని జాగ్రత్తగా మీరు ఎంత కలపాలి, ఎలాగ డబ్బా ఎలా టైట్ గా ముయ్యాలి, అండ్ తెరిచాక ఎన్ని రోజులు ఉంచాలి, అండ్ ఏదేమైనా బాటిల్ ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ ఫస్ట్ బర్త్డే కల్లా ఆపేయటం బెటర్. అండ్ బాటిల్ ఇచ్చే పద్ధతి కరెక్ట్ గా ఉండాలి, ఇలా పడుకోపెట్టి నిద్రలో ఇవ్వకూడదు, అలా కొన్ని రూల్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఫాలో అవుతా కుదిరినంత తొందరగా ఫస్ట్ బర్త్డే కల్లా మనం ఫార్ములాను బాటిల్ ఫీడింగ్ రెండు ఆపేయగలిగితే మంచిది. సాలిడ్ ఫుడ్స్ కి మూవ్ అయిపోతే బెటర్. సాలిడ్ 6 months నుంచే స్టార్ట్ చేస్తాము, బట్ ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే ఇంక ఫార్ములా కాదు, మామూలు గేదె ఆవు పాలు నెమ్మదిగా అలవాటు చేయటము, అది యాక్చువల్ రికమెండేషన్. రెండిట్లో ఏది బెటర్ అండి చంటి పిల్లలకి, లేకపోతే కొంచెం ఆవు పాల గేదె పాల? 1 year లోపు అయితే అసలు ఇవ్వద్దు, ఆ తర్వాత రెండిట్లో ఏదైనా పర్వాలేదు, బట్ ఫోర్స్ చేయొద్దు. కొంతమంది పిల్లలకు పాలు ఇష్టం ఉండదు, ఫోర్స్ చేయొద్దు, బట్
పాలల్లో వచ్చే ప్రోటీన్, కాల్షియం వేరే ఫుడ్స్ ద్వారా కవర్ అప్ చేయాలి. రైట్. నేను ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు, బికాజ్ మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు సిమ్టమ్స్ కొన్ని కనిపించి మీరు పోరాటం చేసి ఒక ఏరియాలో గెలుపు సాధించారు, కానీ ఇప్పుడు ఆటిజం కేసులు భయంకరంగా బయటపడుతున్నాయి. లేదు, ఒక పాయింట్ మిస్ అయ్యాం. మీరు మిల్క్ మిక్స్ గురించి అడిగారు. అవునవును. అవి అయితే అసలు నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ బై ఎనీ పీడియాట్రిషియన్. గమ్మీస్, మిల్క్ మిక్స్, సప్లిమెంట్స్, వీళ్ళైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీడియోల్లోనే పెట్టేస్తున్నారు, ప్రతి నెల మీరు ఇంత విటమిన్ డి ఇవ్వండి, అలాగా. అసలు చాలా అన్యాయం. మీరు డాక్టర్ పీడియాట్రిషియన్ చెప్పినట్టు ప్లీజ్ ఫాలో అవ్వండి సప్లిమెంట్ విషయంలో. అది కూడా అవసరమైనప్పుడు, అవసరమైన రోజులు వాళ్ళు చెప్పింది ఇవ్వండి. మీరు సోషల్ మీడియా బట్టి పోవద్దు. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో కూడా కొంతమంది డాక్టర్స్ సప్లిమెంట్స్ వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అది టోటలీ అగేన్స్ట్ మెడికల్ ఎథిక్స్. ఐ హోప్ దే రియలైజ్ దట్ అండ్ స్టాప్ దట్. చాలా అది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారంటే పేరెంట్స్ అమ్మో ఇదేదో చాలా గొప్పది అనుకుని ఇచ్చేస్తారు కదా. అవసరం లేదు. సమతుల్య ఆహారం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా పిల్లలు సరిగ్గా తింటలేదు అని డౌట్ వస్తే ఎందుకు తింటలేదు అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఐరన్ డెఫిషియన్సీయా, పొట్టలో పురుగులు ఉన్నాయా, నులి పురుగులు, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, నోట్లో పుండ్లాన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఆర్ స్వతహాగా కొంతమంది పిల్లలు పేరెంట్స్ కుక్కేసి టీవీలు చూపించి తినిపించేసి వాళ్ళకి ఫుడ్ అంటే అవర్షన్ వస్తుంది. సో దాన్ని సైకలాజికల్గా మనం వర్క్ ఆన్ చేయాలి దాని మీద. అంతేకాని షార్ట్ కట్స్ తీసుకుని మిల్క్ మిక్స్లు ఇచ్చేయటం కదా. మళ్ళీ మిల్క్ మిక్స్లో ఇది వరకేమో ఈ బోర్న్విటా, బూస్ట్ ఇలాంటి అయి ఉండేవి. ఇప్పుడేంటి, మేము చక్కెర వాడట్లా బెల్లం వాడుతున్నామని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని అదొక మోసం చేస్తున్నారు. తర్వాత ప్రోటీన్ కొంచెం ఎక్కువ అన్నమాట. ఇప్పుడు పిల్లలకి 1 గ్రామ్ పర్ కేజీ అనుకోండి, 10, ఇప్పుడు ఆ పిల్లాడి బరువు 12 గ్రాములు అనుకోండి, మీరు 1 స్పూన్లోనే 9 గ్రాములు ఇచ్చేస్తే మరి రోజు వాడు తినే ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ సంగతి ఏంటి? అంతే కదా, తట్టుకోగలగాలి కదా ఆ పొట్ట. సో అదొకటి. ప్రోటీన్ ఫ్యాడ్ అయ్యేసరికి పిల్లల మీద కూడా అదే చూపిస్తున్నారు. మళ్ళా కొన్ని కంపెనీలు అశ్వగంధ అని అశ్వగంధ వాడేస్తున్నారు. పెద్దాళ్ళనే 3 నెలల పైన వాడితే లివర్ ఫెయిల్యూర్ అని స్టడీస్లో ఉన్నాయి. మరి అలాంటి పిల్లలకి మీరు ఎలా ఇస్తారు? అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది డాక్టర్స్ కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఇలా చాలా జరుగుతున్నాయి. గమ్మీస్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తే గొంతుకు అడ్డం పడి ప్రాణాలు పోవచ్చు 6 నెలల్లో పిల్లలకి. అవును. మరి వాటికి అడ్వర్టైజ్మెంట్స్. సో ఇవన్నీ ప్రజలు కొంచెం ఎవరు మాట వినాలి, ఎవరిది వినకూడదు, ఎవరు నిజాయితీగా చెప్తున్నారు, ఎవరికి ఆ క్వాలిఫికేషన్ ఉంది చూసుకోవాలి. అండ్ వాళ్ళ పిల్లలు పీడియాట్రిషియన్ చెప్తే తప్ప ఇలా సోషల్ మీడియా నుంచి చూసి కొనకూడదు. మీకు వాళ్ళ పీడియాట్రిషియన్ మీద నమ్మకం లేకపోతే ఇంకొకళ్ళని అడగండి, ఇంకో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఈ పాలలో కలిపే పొళ్ళు కూడా అంటే మీరు అన్నట్టు నేను చెప్పింది బోర్న్విటా, బూస్ట్లు అవన్నీ, వాటిలో అంత మాల్ట్, అంత ఎనర్జీ, 23 అవసరం ఏంటి? పిల్లల పళ్ళు పాడైపోతాయి. మనకి తీపి అలవాటు చేసేస్తున్నాము, తీపి లేకపోతే తాగరు. ఇవన్నీ మాకు కూడా ఇంతకు ముందు ఇంత అవేర్నెస్, ఈవెన్ డాక్టర్స్ కూడా సిక్ వాళ్ళని ట్రీట్ చేయటమే తప్ప ఇవన్నీ మేము ఇప్పుడు అవేర్నెస్ ఇంకా పెరగటము, మాకు కూడా ఇంకా నాలెడ్జ్ ఇంకా బాగా రావటం వీటి గురించి. సో మేము కూడా ఇప్పుడు వీటి గురించి ఇంకా స్ట్రాంగ్ గా పేరెంట్స్ కి అడ్వైస్ చేయటము. సో ఫస్ట్ 2 years అసలు తీపి అనేది అలవాటు పడకూడదు, యాడెడ్ షుగర్. ఎందుకంటే అలవాటు అయిందో ఇంకా అదే అడుగుతారు పిల్లలు. అవునవును. ఆ తర్వాత కూడా ఫ్లేవర్డ్ మిల్క్ అట్లీస్ట్ 6 years వరకు ఇవ్వద్దని, అది యాక్చువల్ రికమెండేషన్. ఇవన్నీ మనకి అంటే బినైన్ గా మనం చేసుకుంటూ పోయే తప్పిదాలు, ఒకదాని మీద ఒకటి చిన్న తెలియకుండాను. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వాళ్ళు ఇస్తున్నారు మనం ఇవ్వట్లేదు, అది కూడా ఉంటది కదా, పోటీ బాగా ఉంటది. ఇప్పుడు ఆటిజం కేసులు పెరగడానికి కారణం కొంత రాంగ్ డ్రగ్స్ యూసేజ్ ఇన్ ప్రెగ్నెన్సీ మొదలుకుని ఇంకేదో వ్యాక్సినేషన్స్ వల్ల కూడా అని చెప్పి ఈ 2 స్టడీస్ కూడా మీరు చెప్పే రెండిటికి కూడా ఇప్పుడు వరకు స్ట్రాంగ్ ప్రూఫ్ లేదు, ఇనఫ్ స్టడీస్ లేవు. సో యాజ్ ఆఫ్ నౌ medical community doesn't agree with this at all. Then and autism ఇవన్నీ పెరగటానికి వాళ్ళు చెప్పబడుతుంది ఏంటంటే స్వతహాగా మనం జెనెటిక్ గా ఆల్రెడీ ఆటిజం డెవలప్ అవ్వటానికి మనలో ఆ జెనెటిక్ మేకప్ ఉంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ తోడైతే, అంటే లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ద సిస్టమ్, లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్, లాట్ ఆఫ్ దిస్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ ద సిస్టమ్, ఇలాంటివన్నీ యాడ్ అయితే అప్పుడు అందుకని ఆటిజం వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము అనేది ఇప్పుడు వరకు చెప్పబడుతుంది. సో వీ నీడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్
అండ్ ఈ పేరెంట్స్ యొక్క హెల్ప్లెస్నెస్ ని డబ్బులు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆటిజం మెయిన్ ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే ముందుగానే గుర్తించి ముందుగానే థెరపీ ఇనిషియేట్ చేయాలి. థెరపీ కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నారు పేరెంట్స్ ప్రెజెన్స్ లో జరిగితే బెస్ట్ అని. సో థెరపీ సెంటర్స్ కొన్ని పేరెంట్స్ లేకుండా వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేస్తున్నాయి, అది తప్పు. 2, మందులు లేవు అయినా కానీ కొంతమంది ఇప్పుడు ప్రోబయోటిక్స్ గురించి స్టడీ జరుగుతున్న మాట నిజం, బట్ అదే మందు అదేసేసుకోండి అని మొన్న ఈ మధ్య డ్యూకోవరిన్ అదని మళ్ళీ ఆ స్టడీలో వాళ్ళే చెప్పారు ఇది ప్రూఫ్ టోటల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అది ఇది అని. సో మళ్ళా హోమియోపతి వాళ్ళు కొంతమంది, ఒక ఆయన ఉన్నారు ఏఎం రావు అని, లక్షలు తీసుకుంటున్నారు. మొన్న కూడా పేరెంట్స్ మాట్లాడారు, మీరు వ్యాక్సిన్ వేయొద్దమ్మా అంటారు, 4 నెలలకోసారి ₹1,00,000 కట్టాలి ఆయనకి హోమియోపతి మందుకి. ఇలా ఆయుర్వేద, ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ అని కొంతమంది మోసం చేస్తున్నారు జనాన్ని. ఇవన్నీ అప్రూవ్ ట్రీట్మెంట్స్ కాదు, పాపం వాళ్ళ హెల్ప్లెస్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయటమే. అంతేగాని సో అయితే ఓన్లీ ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ థెరపీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పేరెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే మిగతా అన్ని మోసమే. ఇప్పుడు చాలా మంది శిశువులు జన్మించినప్పుడు వాళ్ళు ఎగ్స్ ఫ్రీజింగ్ ఇప్పుడు కామన్ అయిపోయింది, యాజ్ వి ఆల్ నో. సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఎండోర్సింగ్ ఇట్. ఇన్ఫాక్ట్ ఉపాసన గారు కూడా షీ మేడ్ అ పబ్లిక్ స్టేట్మెంట్ విచ్ ఇస్ అ వెరీ బోల్డ్ స్టేట్మెంట్, చాలా ఎంపవర్మెంట్ అని. ఇలాగా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ స్పర్మ్ నుంచి పుట్టిన బిడ్డల్లో మామూలు బిడ్డల్లో ఏమైనా తేడా ఉంటుందండి? అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్. అది డిఫికల్ట్ టు సే. క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అవి దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్, సో ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఒక స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ అవి ఆ స్టేజ్ లోనే ఉంటాయి, యంగ్ స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు. సో ఐడియల్లీ లాజికల్లీ దెర్ షుడెంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీస్ అట్ ఆల్, అండ్ అది లాజికల్లీ. బట్ ఇంతకు మించి నాకు సబ్జెక్ట్ తెలియదు. అంటే మ్యామ్ బికాజ్ కానీ అందరూ చేయలేరు కదా, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్ కదా టు ఫ్రీజ్ ఎగ్స్. ఫ్రీజింగ్ ఎగ్స్ ఇట్స్ ఎ కాస్ట్లీ థింగ్. ఇట్స్ ఎవ్రీ ఐ మీన్ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు చేసుకోగలిగే అంత పరిస్థితులు ఉండవు. అంటే నేను అడగడానికి కారణం, ఇదివరకు చైల్డ్ బర్త్ చాలా అవలీలగా హాయిగా అయిపోయేది, ఇప్పుడు అంతా ఒక పెద్ద యుద్ధంలాగా యజ్ఞంలాగా అనిపిస్తోంది. అంటే ఇవాళ రోజుల్లో లైఫ్ అంత కాంప్లెక్స్ అయిపోయింది అంటారా? అంటే ఇది వరకు వర్కింగ్ విమెన్ తక్కువ ఉండేవారు, అండ్ మ్యారేజ్ అయ్యాక తొందరగా పిల్లలు ఆ వరుస అలా వెళ్ళిపోయేది కదా. ఇప్పుడు మరి వాళ్ళకి కెరియర్ లో ఎస్టాబ్లిష్ అయినాక దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, అంటే ఆ పిల్లలకు కూడా సరిపోను అంత మంచిగా ఇవ్వాలి అని వాళ్ళకి ఉంటది కదా. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్ద జాయింట్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అవును, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides, గుడ్ అండ్ బ్యాడ్. సో మీరు ఫస్ట్ ఎయిడ్ లో ఎక్స్పర్ట్ అన్న విషయం నాకు తెలుసు. మీరు ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫాక్ట్ వర్క్ షాప్స్, అవగాహన కార్యక్రమాలు బాగా చేస్తుంటారు. ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటండి, బేసిక్ థింగ్స్? ఫస్ట్ ఫిట్స్ రాగానే చేతిలో తాళాలు పెట్టొద్దు దయచేసి. ఫిట్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా నోట్లో ఏమన్నా ఉంటే తీసి సైడ్ కి తిప్పి పడుకోబెట్టండి. ఆ నొరగంతా వాళ్ళకి చోక్ కాకుండానండి, చోక్ కాకుండా. నోట్లో ఏమన్నా ఉంటే అడ్డం పడకుండా, గుడ్డిగా పొడవకూడదు. కాకపోతే తిప్పే ముందు బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి. బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. సో సిపిఆర్ కూడా నేర్చుకుని ఉండాలి, పేరెంట్స్ కి తెలిసి ఉండాలి. బ్రీతింగ్ లేకపోతే అన్కాన్షియస్ అయితే కాదు, ఇక్కడ చాలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రీతింగ్ ఏమాత్రం లేకపోతే సిపిఆర్. సో సిపిఆర్ నేర్చుకోవాలి. పిల్లలు చోక్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోండి. రౌండ్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, మరీ చిన్న పిల్లలకి నట్స్ తింటున్నారు కదా అని డైరెక్ట్ ఇవ్వకూడదు, స్లైస్ చేసి ఇవ్వాలి. నట్స్ అయినా అంతే, పౌడర్ ఇవ్వాలి. అండ్ చోక్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ బాగా తెలుసుకుని ఉండాలి. ఇలా ఇక్కడ చంటి పిల్లలు సంవత్సరం లోపు అయితే వెనకాల వీపులో మధ్యలో కొడతామును, నిప్పుల్ లైన్ కింద సెంటర్లో నొక్కుతాం. అండ్ 1 year దాటి కొంచెం తను కాళ్ళ మీద నిలబడే బిడ్డ అయితే కనుక మీరు చూపించినట్టు వెనక కొట్టటమును, ఇక్కడ బొడ్డుకిను ఈ బ్రెస్ట్ బోన్ టిప్కి మధ్యలో ఇలా నొక్కాలి. మీరు పౌడర్ వాడకంలో కూడా
ఇబ్బందులు అయ్యాయి మనకి ఏమన్నా, అంటే జాన్సన్స్ బేబీ అసలు మేము పౌడర్ పీడియాట్రిషియన్స్ రికమెండ్ చేయమండి. పౌడర్ ఇస్ నాట్ రికమెండెడ్ అట్ ఆల్. పిల్లలకు ఏ టాల్కమ్ ముందు అసలు వాడకూడదు. ఏం జరుగుతుందండి వాడితే? అంటే టాల్కమ్ అయితే అది ఓవేరియన్ క్యాన్సర్ అవన్నీ రిపోర్ట్స్ వచ్చినాయి. అదే అదే బట్ పౌడర్ ఇన్ జనరల్ కూడా పీల్చుకుంటే లంగ్స్ అవన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతాయి. సో అయితే అండ్ ఇప్పుడు స్వెట్ పోర్షన్ బ్లాక్ చేస్తుంది. చిన్న పిల్లలకి చాలా అత్యంత శ్రేయస్కరము, సేఫెస్ట్, అద్భుతం అని చెప్పి చలామణి అవుతున్న చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే మనకు తెలిసిన దాని ప్రకారం చక్కగా కొబ్బరి నూనెతో మాలిష్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్తో చేయకూడదు. కొబ్బరి నూనె ఆర్ బాదం నూనె జెంటిల్ గా చేయాలి. ఇలా ముక్కులు నొక్కేసి, తలలు నొక్కేసి, కూడా నా మాడు మీద నొక్కుతారు ఇక్కడ, అది ఫామ్ అయ్యేలోపే. అలాంటివన్నీ చేయకుండా మృదువుగా మసాజ్ చేసి చక్కగా స్నానం అప్పుడు చెవులు నీళ్ళు వెళ్ళకుండా చూసుకుని, ఇయర్ బడ్స్ అవి వాడకూడదు. ఊరికి అప్పుడే ఆ ఏలే నోట్లో పెట్టేసి ఇలాగా ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా, అండ్ యూరిన్ వెళ్ళే పార్ట్ ముందు క్లీన్ చేసి, తర్వాత మోషన్ వెళ్ళే పార్ట్ ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసి పొడిగా అద్ది, అప్పుడు బేబీ లోషన్ మంచిది పారాబెన్స్, థాలెట్స్ ఇలాంటివన్నీ లేని వాడుకోవాలి. అది డైరెక్ట్ పీడియాట్రిషియన్ అడిగితే బెటర్. కంపెనీ పేర్లు నేను ఎప్పుడు నెవర్. సో అయితే ఆబ్వియస్లీ డాక్టర్ శివరంజని, మీ పోరాటం మొదలైంది ఇప్పుడు కాదు, ఇది కొంతకాలంగా అనేక విషయాలపై మీరు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వచ్చారు, చూపిస్తూ. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీ అజెండా ఏమిటి? అంటే వాట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఫోకస్? న్యూట్రిషనా, ఓవరాల్ వెల్బీయింగా, లేక పిల్లల పెంపకంలో సైకలాజికల్ aspects? My agenda had always been to raise awareness and dispel myths and counter misinformation, and I'll continue to do the same. So we wish you all the best. Thank you, ma'am. And before we wind up, of course, మీరు ఒక 2-3 మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసిన తప్పిదాలు ఏం జరుగుతున్నాయి, వాటికి విరుగుడు. ఉదాహరణకి మనం పెద్ద తప్పిదం గురించి ఇప్పుడు ఫైట్ చేశాను. అది అఫ్ కోర్స్ అది చాలా పెద్ద తప్పిదం. అది డయేరియా వరకు వచ్చి అంత చేటు చేసిందని ఇతర పీడియాట్రిషియన్స్ ఎందుకు గమనించలేదా అని ఐఎమ్ వండరింగ్. అంటే దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ సో. నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రీచ్ చేసిన ఎవరు సపోర్ట్ చేయలాగా నన్ను. సో అంటే కొంతమంది చేశారు, టాప్ లీడర్స్ చేయలేదు. సో anyway, as an association they didn't support. There is also a lot of corporate ఇవి ఉంటాయి కదా, ప్రెషర్స్ ఉంటాయి మీ మీద. సో నా మీద వాళ్ళ ధైర్యం కూడా చేయాలి ప్రెషర్ పెట్టడానికి. బికాజ్ ఎనీవే మీరు సైంటిఫిక్ గా ఫ్యాక్చువల్ గా ప్రూవ్ చేస్తున్నారు. వాట్ కెన్ దే సే? మనిషి గురించి తెలిసిపోద్దండి. వాళ్ళు ప్రెషర్ పెట్టాలనుకుంటే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా. అవునవును, కరెక్ట్. I know there was no pressure or threat on me. We wish you great luck in the times to come for you, and we join you in your crusade to spread right information. Thank you, ma'am. Thank you.